టెస్లా ఎట్టకేలకు వచ్చేసి ముంబైలో ఫస్ట్ షోరూమ్ స్టార్ట్ చేయబోతున్నారు. టెస్లా ఇంపోర్టెడ్ కార్స్ వచ్చేసి ఆ షోరూంలో అమ్ముతారు. చాలామంది ఆంధ్రాకి వస్తారని చెప్పేసి ఎంతోమంది ఆశలతో ఎదురు చూస్తారు. కానీ ప్రస్తుతానికైతే ఫస్ట్ షోరూమ్ వచ్చేసి ముంబైలో స్థాపిస్తున్నారు. ముంబైయా ఢిల్లీ అని చెప్పేసి చాలా డిబేట్ నడుస్తుంది. సైడ్ బై సైడ్ ఆంధ్రాలో కూడా ఇది ఖచ్చితంగా టెస్లా షోరూమ్ మన ఆంధ్రాకి వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఎలాన్ మస్క్ వచ్చేసి మన ఇండియాతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. 5 years లీజ్ మాట. అది ముంబైలో బాంద్రా అనే లొకేషన్లో, బాంద్రా కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక లొకేషన్లో 4500 స్క్వేర్ ఫీట్లో తన షోరూమ్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ షోరూమ్ని నడపడానికి సంవత్సరానికి $4,45,000 USD లీజ్ మాట. ఎవ్రీ ఇయర్ 10% అది ఇంక్రీజ్ అవుతుంది. కానీ టెస్లా ప్రైజెస్ అనేది ఎంత అని చెప్పేసి ఇంకా డిసైడ్ కావలేదు. ఇంకా టెస్లా నుంచి న్యూస్ రిలీజ్ కావాలా. కానీ ప్రస్తుతానికి అయితే రియటర్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లోంచి అయితే మెసేజ్ అయితే బయటకు వచ్చింది. చాలా స్టేట్స్ అందరూ చాలా ఆశావాదులు, చాలామంది వాళ్ళ స్టేట్ కంటే వాళ్ళ స్టేట్కి వస్తారని అనుకున్నారు. కానీ మొత్తానికి అయితే మన నార్త్ ఇండియాలో ముంబై, మహారాష్ట్ర కొట్టేసింది ఛాన్సు. టెస్లా కార్లు ఇప్పటి నుంచి మీరు ఇండియాలో చూడబోతున్నారు. ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చేసి మన ఇండియాలో ఉండబోతున్నాయి. చాలా మటుకు కాస్ట్ అయితే ఒక 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ది ప్రైజెస్. మీకు ఆ ఆర్టికల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ షోరూమ్ ఇన్ ఇండియా, ఇన్ ముంబై, టెస్లా ఈవీస్. అంటే కార్స్ని ఆల్రెడీ తయారు చేసి డైరెక్ట్గా ఇక్కడ వచ్చి సెల్ చేస్తారనుకుంటా. అంటే ఇంపోర్టెడ్ అని చెప్పేసి అన్నారు కాబట్టి అసెంబ్లీ కూడా జరగదు ఇక్కడ. డైరెక్ట్ ఇంపోర్ట్ కార్ని తయారు చేసుకుని ఎక్కడో వేరే కంట్రీస్లోంచి ఇక్కడ షోరూమ్కి వచ్చి ఇక్కడ డెలివరీ చేస్తారు. బేసికల్గా టెస్లాకి ఎక్కువ షోరూమ్స్ ఉండేది చైనా నుంచి. సో చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి చైనా నుంచి ఇండియాకు రావచ్చు, అది నా థాట్స్. కానీ ఇంకా చూడాలా. టెస్లా యొక్క ప్రెస్ రిలీజ్ బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఫస్ట్ షోరూమ్ కన్ఫర్మ్ అయిపోయింది. February 16th రోజు 2025లో ఇది డీల్ అయితే కుదిరింది. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఎలాన్ మస్క్తో మాట్లాడుకొని డీల్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతానికైతే ఆ డీల్ సంబంధించిన న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఐల్ పుట్ ద ఆర్టికల్, డూ వాచ్ అవుట్. Hopefully everything goes with Tesla in India.